ఇంకా హైదరాబాద్ రీచ్ అవ్వకుండానే ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశామనమాట. సో, ఇద్దరం రావటం వల్ల చాలా చాలా అదృష్టం అయితే వచ్చింది. సో, ఏంటంటే ఫ్రంట్ సైడ్ డ్రైవింగ్ కింద అనమాట సీట్ కింద అయితే ప్యాచ్ పడ్డది టైరు. సో, నేనైతే ఆ సైడ్ లైన్‌లో ఉన్నాననమాట. సో, అక్కడి నుంచి వస్తుంటే వెంటనే ప్యాచ్ పడింది. వితిన్ సెకండ్స్‌లో మొత్తం ఎయిరంతా పోయిందనమాట. సో, ఆ లైన్ నుంచి ఈ లైన్‌కొచ్చేటప్పటికి టైర్ అయితే చాలా డ్యామేజ్ అయిందనమాట. సో, ఇంతకీ అస్సలైన హైలైట్ విషయం ఏంటంటే వెహికల్ ఏసుకొని బయలుదేరొచ్చేసాం గానీ, దీంట్లో ఒక వీల్ బెట్ గాని, జాకీ గాని లేదు. స్టెప్నీ మాత్రం ఉందనమాట. ఆ 2 లేకుండా ఏం చేస్తాం? సో, మా లక్ ఎలా ఉందంటే, సో, మాకు ఆపోజిట్‌లోనైతే టైర్ షాప్ ఉందనమాట. సో, అక్కడికెళ్ళి రమ్మంటే మనోడొచ్చాడు. సో, ఇక్కడే చాలా వేస్ట్ అయిపోయిందనమాట టైం. అరౌండ్ 1:00 ప్యాచ్ పడ్డది మనకి. సో, ఇంకా 47 కిలోమీటర్స్ ఉందనమాట హైదరాబాద్‌కి రీచ్ అవ్వడానికి. సో, దీనికైతే 2 జాకీస్ పెట్టి లేపారనమాట. అంటే మరి వెహికల్ ఫుల్ లోడ్ మీద ఉంది కాబట్టి లెగదు కాబట్టి 2 జాకీస్ పెట్టారు. సో, మా వీల్ బిట్ అయితే మనకి ఒక సేమ్ ఇలాంటి వెహికల్ ఏసుకొని ఒక విజయవాడ నుంచి ఎళ్తున్నారనమాట. సో, వాళ్ళని ఆపితే వాళ్ళు మనకైతే ఇచ్చారు. సో, అన్న టయానికి మంచిగా ఆగాడనమాట. సో